హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు ది నర్సింగ్ జోన్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం బ్లడ్ ప్రెషర్ గురించి నేర్చుకుందాం. బ్లడ్ ప్రెషర్ని ఎలా మానిటర్ చేయాలి అనే దాని గురించి ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. కంటెంట్ వచ్చేసి డెఫినేషన్, పర్పస్, టైప్స్ ఆఫ్ బ్లడ్ ప్రెషర్ లేదా టైప్స్ ఆఫ్ ప్రెషర్, ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్సింగ్ బ్లడ్ ప్రెషర్, నార్మల్ వాల్యూస్ లేదా రేంజ్ ఆఫ్ బ్లడ్ ప్రెషర్ గురించి, ప్రిలిమినరీ అసెస్మెంట్, ప్రొసీజర్ ఆఫ్ చెకింగ్ ఆర్ మానిటరింగ్ బ్లడ్ ప్రెషర్, ఆఫ్టర్ కేర్, దీని గురించి మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకోబోతున్నాం. సో ఫస్ట్ వన్, ఇంట్రడక్షన్. బ్లడ్ ప్రెషర్ ఈజ్ ద ప్రెషర్ బ్లడ్ ఎగ్జర్ట్స్ అగెన్స్ట్ ద వాల్ ఆఫ్ ద వెజల్స్ ఇన్ విచ్ ఇట్ ఈస్ కంటైన్డ్. ఇట్ ఈస్ ద ప్రెషర్ బ్లడ్ ఎగ్జర్ట్స్. సో బ్లడ్ వెజల్స్లో ఉన్న బ్లడ్ ఎంత అయితే ప్రెషర్తో బ్లడ్ని పంప్ చేస్తుందో, సో దీన్ని మనం బ్లడ్ ప్రెషర్ అని పిలుస్తూ ఉంటాం. ఇట్ ఈస్ ద ఫోర్స్ ఆఫ్ యువర్ బ్లడ్ పుషింగ్ అగైన్స్ ద వాల్స్ ఆఫ్ యువర్ ఆర్టరీస్. సో ఆర్టరీస్ గుండా బ్లడ్ ఎంత ప్రెషర్తో అయితే మూవ్ అవుతుందో లేదంటే ఫ్లో అవుతుందో దాన్ని మనం బ్లడ్ ప్రెషర్ అని పిలుస్తుంటాం. ఈచ్ టైమ్ యువర్ హార్ట్ బీట్స్ ఇట్ పంప్స్ బ్లడ్ ఇన్ టు ద ఆర్టరీస్. సో ప్రతిసారి మన హార్ట్ బీట్ అయ్యేటప్పుడు బ్లడ్ అనేది ఆర్టరీస్లోకి పంప్ అవుతుంటుంది అనమాట. నెక్స్ట్ వన్ ఈస్ డెఫినేషన్ ఆఫ్ బ్లడ్ ప్రెషర్. Blood pressure may be defined as the force exerted against the walls of the vessels in which it is contained. It is nothing but blood vessels లో ఉన్న ప్రెషర్ ఎంత ప్రెషర్తో అయితే హార్ట్ బీట్ అయినప్పుడు బ్లడ్ అనేది ఫ్లో అవుతుందో దీన్ని మనం బ్లడ్ ప్రెషర్ అని పిలుస్తూ ఉంటాం. సో నెక్స్ట్ వన్ వచ్చేసి బ్లడ్ ప్రెషర్ యొక్క నార్మల్ వాల్యూస్ లేదా రేంజ్ ఆఫ్ బ్లడ్ ప్రెషర్ ఉంటుంది. దీన్ని మనం చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, నార్మల్ 120/80 వాల్యూని మనం నార్మల్ అని పిలుస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ 120/80 నార్మల్ అని అంటున్నాం కాబట్టి 120 అనేది సిస్టోలిక్ ప్రెషర్ అవుతుంది, 80 అనేది డయాస్టోలిక్ ప్రెషర్ అవుతుందన్నమాట. సిస్టోలిక్ అంటే నథింగ్ బట్ ఎప్పుడైతే హార్ట్ అనేది కాంట్రాక్ట్ అవుతుందో ఆ వాల్యూని మనం సిస్టోలిక్ వాల్యూ అంటాం. డయాస్టోలిక్ అంటే హార్ట్ మజిల్స్ ఎప్పుడైతే రిలాక్స్ అవుతాయో ఆ టైంనే మనం డయాస్టోలిక్ పీరియడ్ లేదా డయాస్టోలిక్ వాల్యూ అని పిలుస్తాం అనమాట. సో నార్మల్ అడల్ట్లో 120/80 ఉంటుంది నార్మల్ బ్లడ్ ప్రెషర్ అనేది. నెక్స్ట్ వన్ ఈస్ ఎలివేటెడ్ అంటే నథింగ్ బట్ 120 to 129 సిస్టోలిక్ ప్రెషర్ అండ్ లెస్ దెన్ 80 డయాస్టోలిక్ ప్రెషర్ ఉంటుంది. స్టేజ్ 1 హైపర్ టెన్షన్ వచ్చేసి 130 to 139 సిస్టోలిక్ ప్రెషర్, అలాగే 80 to 89 డయాస్టోలిక్ ప్రెషర్ ఉంటుంది. స్టేజ్ 2లో 140 కంటే ఎక్కువ బై 90, గ్రేటర్ దెన్ 140 గ్రేటర్ దెన్ 90 ఉంటే దీన్ని మనం స్టేజ్ 2 హైపర్ టెన్షన్ అని పిలుస్తూ ఉంటాం. నెక్స్ట్ వన్ వచ్చేసి హైపర్ టెన్సివ్ క్రైసిస్. ఎప్పుడైతే సిస్టోలిక్ ప్రెషర్ గ్రేటర్ దెన్ 180 ఉండి అలాగే డయాస్టోలిక్ ప్రెషర్ గ్రేటర్ దెన్ 120 ఉంటుందో దీన్ని మనం హైపర్ టెన్సివ్ క్రైసిస్ అంటాం. బ్లడ్ ప్రెషర్ ఎప్పుడైనా సరే ఎలివేట్ అయితే ఆ కండిషన్ని మనం హైపర్ టెన్షన్ అని పిలుస్తాం అనమాట. ఇట్ ఈస్ నథింగ్ బట్ గ్రేటర్ దాన్ 120/80 ఉంటే కనుక దీన్ని మనం హైపర్ టెన్షన్ అని పిలుస్తాం అనమాట. దీస్ ఆర్ అబౌట్ ద నార్మల్ వాల్యూస్ ఆఫ్ బ్లడ్ ప్రెషర్ లేదా రేంజ్ ఆఫ్ బ్లడ్ ప్రెషర్. పర్పస్ ఆఫ్ చెకింగ్ ఆర్ మానిటరింగ్ ద బ్లడ్ ప్రెషర్. ఎందుకు మనం బ్లడ్ ప్రెషర్ని చెక్ చేయాలి, ఎందుకు మనం బీపీని మానిటర్ చేయాలి అంటే టు అబ్టైన్ బేస్ లైన్ డేటా ఫర్ డయాగ్నోసిస్ అండ్ ట్రీట్మెంట్. ఇట్ ఈస్ నథింగ్ బట్ ట్రీట్మెంట్కి కానీ బేస్ లైన్ అసలు పేషెంట్కి ఏమైందో మనకి తెలుసు. బ్లడ్ ప్రెషర్ అనేది ఒక వైటల్ సైన్. సో బేస్ లైన్ తెలుసుకోవడానికి మనం బ్లడ్ ప్రెషర్ అనేది మానిటర్ చేస్తూ ఉంటాం. సెకండ్ వన్ ఈస్ టు కంపేర్ విత్ సబ్సిక్వెంట్ చేంజెస్ దట్ మే అక్కర్ డ్యూరింగ్ ద కేర్ ఆఫ్ ద పేషెంట్. సో ఎప్పుడైతే మనం పేషెంట్కి కేర్ ఇవ్వడం స్టార్ట్ చేస్తామో అప్పుడు పేషెంట్లో జరుగుతున్న సబ్సిక్వెంట్ చేంజెస్ గురించి తెలుసుకోవడానికి కూడా వైటల్ సైన్స్ ఆల్టర్ అవుతున్నాయా లేదంటే స్టేబుల్ ఉన్నారా పేషెంట్, దీని గురించి తెలుసుకోవడానికి కూడా మనం బ్లడ్ ప్రెషర్ అనేది మానిటర్ చేస్తామన్నమాట. థర్డ్ వన్ ఈస్ టు ఎవాల్యుయేట్ ద పేషెంట్స్ బ్లడ్ వాల్యూమ్. సో పేషెంట్స్ యొక్క బ్లడ్ వాల్యూమ్ ఎలా ఉంది, థ్రాబింగ్ ఉందా, పల్సేటింగ్గా ఉందా, ఎలా ఉంది బ్లడ్ వాల్యూమ్ గురించి తెలుసుకోవడానికి కూడా బ్లడ్ ప్రెషర్ అనేది మానిటర్ చేస్తూ ఉంటాం. ఫోర్త్ వన్ ఈస్ టు ఎవాల్యుయేట్ పేషెంట్స్ రెస్పాన్స్ ఆఫ్టర్ ట్రీట్మెంట్. సో ఆఫ్టర్ ట్రీట్మెంట్ తర్వాత ఒక మెడిసిన్ మనం ఇచ్చిన తర్వాత పేషెంట్ హౌ ఈస్ హీ ఫీలింగ్ అనే దాని గురించి మనం బ్లడ్ ప్రెషర్ అనేది మానిటర్ చేస్తామన్నమాట. దీస్ ఆర్ ద పర్పసెస్. అండ్ అలాగే టైప్స్ ఆఫ్ ప్రెషర్ గురించి కూడా తెలుసుకుందాం. టైప్స్ ఆఫ్ ప్రెషర్లో ఫస్ట్ వన్ ఈజ్ సిస్టోలిక్ ప్రెషర్.
Pressure exerted by the blood against the arterial wall as the left ventricle contracts and forces the blood from it into the aorta. నేను చెప్పాను కదండి, సిస్టాలిక్ ప్రెషర్ అంటే నథింగ్ బట్ హార్ట్ మజిల్ ఎప్పుడైతే కాంట్రాక్ట్ అయ్యి బ్లడ్ని పంప్ చేస్తుందో అయోర్టాలోకి, దీన్నే మనం సిస్టాలిక్ ప్రెషర్ అంటాం. సిస్టాలిక్ ప్రెషర్ నార్మల్ వాల్యూ 120 mmHg. Next one is diastolic pressure, when the heart is in a resting period just before the contraction of the left ventricle. It is nothing but హార్ట్ మజిల్స్ అనేది ఎప్పుడైతే రిలాక్స్డ్ పీరియడ్లో ఉన్నాయో దీన్నే మనం డయాస్టోలిక్ ప్రెషర్ అంటాం. నెక్స్ట్ వన్, థర్డ్ వన్, పల్స్ ప్రెషర్. ఇట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద సిస్టోలిక్ అండ్ డయాస్టోలిక్ ప్రెషర్ ఇన్ ఎ నార్మల్ అడల్ట్. సో డిఫరెన్స్ బిట్వీన్ ద సిస్టోలిక్ అండ్ డయాస్టోలిక్ ప్రెషర్. ఫర్ ఎగ్జాంపుల్, ఒక నార్మల్ అడల్ట్లో 120/80 నార్మల్ బ్లడ్ ప్రెషర్ ఉంది అనుకుంటే, ఆ నార్మల్ అడల్ట్కి పల్స్ ప్రెషర్ ఎంత ఉంటుంది? 120 - 80 అంటే నథింగ్ బట్ 40 వచ్చేసి పల్స్ ప్రెషర్ అవుతుందన్నమాట. ఇట్ ఈస్ నథింగ్ బట్ డిఫరెన్స్. సిస్టోలిక్ నుంచి డయాస్టోలిక్ని మైనస్ చేసుకోవాలి. నెక్స్ట్ వన్, ఫోర్త్ వన్, నార్మల్ వీనస్ ప్రెషర్. ఇట్ ఈస్ ద అసెస్మెంట్ ఆఫ్ ద వీనస్ రిటర్న్, బ్లడ్ వాల్యూమ్ అండ్ ఇండైరెక్ట్లీ ఆఫ్ కార్డియక్ అవుట్పుట్. సో మనం కార్డియక్ అవుట్పుట్ని, వీనస్ రిటర్న్ని, బ్లడ్ వాల్యూమ్ని కనుక మనం అసెస్ చేసినట్లయితే మనం నార్మల్ వీనస్ ప్రెషర్ని తెలుసుకుంటాం అనమాట. దీస్ ఆర్ ద 4 types ఆఫ్ ద ప్రెషర్ దట్ కెన్ బీ అబ్జర్వ్డ్ ఇన్ ద బ్లడ్ ప్రెషర్ మానిటరింగ్. నెక్స్ట్ వన్, ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ బ్లడ్ ప్రెషర్. సో ఏమేం ఫ్యాక్టర్స్ బ్లడ్ ప్రెషర్ని ఆల్టర్ చేస్తాయి, ఎక్కువ లేదా తక్కువ అయ్యేలా చేస్తాయి? ఫస్ట్ వన్ ఈజ్ ఏజ్. అడల్ట్ బ్లడ్ ప్రెషర్ టెండ్స్ టు ఇంక్రీజ్ విత్ అడ్వాన్స్డ్ ఏజ్. సో మన ఏజ్ పెరిగే కొద్దీ బ్లడ్ ప్రెషర్ వాల్యూ కూడా పెరుగుతుందంట. స్ట్రెస్, సెకండ్ వన్. యాంగ్జైటీ, ఫియర్, ఎమోషనల్ స్ట్రెస్ ఇంక్రీజెస్ బ్లడ్ ప్రెషర్. సో ఎప్పుడైతే ఒక పేషెంట్ యాంగ్జైటీతో కానీ ఫియర్తో కానీ ఉన్నారో వాళ్ళకి బ్లడ్ ప్రెషర్ ఆటోమేటిక్గా ఇంక్రీజ్ అవుతుంది. థర్డ్ వన్ ఇస్ మెడికేషన్. నార్కోటిక్ అండ్ ఎనల్జెసిక్స్ లోవర్స్ బ్లడ్ ప్రెషర్. సో ఎవరైతే నార్కోటిక్స్ అండ్ ఎనల్జెసిక్ మెడికేషన్స్ యూస్ చేస్తున్నారో వాళ్ళకి బ్లడ్ ప్రెషర్ అనేది తక్కువ, లోవర్ ఉంటుంది. ఫోర్త్ వన్ ఈస్ డయోర్నల్ వేరియేషన్. ఇట్ ఈస్ లోయెస్ట్ ఇన్ ద ఎర్లీ మార్నింగ్ అండ్ హయ్యర్ ఇన్ ద లేట్ ఈవినింగ్. నథింగ్ బట్ ఎర్లీ మార్నింగ్ టైమ్స్లో బ్లడ్ ప్రెషర్ అనేది లో ఉంటుంది, అలాగే ఈవినింగ్ టైమ్స్లో హైగా ఉంటుందన్నమాట. దీన్ని మనం డయోర్నల్ వేరియేషన్ అంటాం. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్. ఫిఫ్త్ వన్ వచ్చేసి సెక్స్. ఇన్ మెన్ ఇట్ ఈస్ హయ్యర్ దాన్ ఇన్ ఫీమేల్స్. సో మేల్స్లో బ్లడ్ ప్రెషర్ అనేది ఎక్కువ ఉంటుంది వెన్ కంపేర్డ్ టు ఫీమేల్స్. సిక్స్త్ వన్, ఎక్సర్సైజ్. ఇట్ విల్ ఇంక్రీజ్ బ్లడ్ ప్రెషర్. సో ఆఫ్టర్ ఫిజికల్ మూమెంట్ బ్లడ్ ప్రెషర్ అనేది ఎక్కువ ఉంటుందన్నమాట. బ్లీడింగ్. ఇట్ కాజెస్ లో బ్లడ్ ప్రెషర్. ఎవరికైతే బ్లీడింగ్ ఇంజురీ ద్వారా సమ్ అదర్ కాజ్ ద్వారా జరుగుతుందో బ్లడ్ ప్రెషర్ అనేది తగ్గుతూ ఉంటుంది అనమాట. దీస్ ఆర్ ద ఫ్యాక్టర్స్ దట్ ఆర్ ఎఫెక్టింగ్ ద బ్లడ్ ప్రెషర్. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ప్రిలిమినరీ అసెస్మెంట్. బ్లడ్ ప్రెషర్ చెక్ చేసే ముందు మనం యాజ్ ఎ కేర్ గివర్గా మనం చేయాల్సిన పనులేంటి? ఐడెంటిఫై ద పేషెంట్. ఐడెంటిఫై ద కరెక్ట్ పేషెంట్ బై నేమ్ ఆర్ బై ఐపీ నెంబర్. పేషెంట్ని మనం ఐడెంటిఫై చేయాలి. నెక్స్ట్ వన్ వచ్చేసి చెక్ ద డయాగ్నోసిస్, రీజన్ ఫర్ టేకింగ్ బ్లడ్ ప్రెషర్, స్కెడ్యూల్, ఫ్రీక్వెన్సీ ఆఫ్ అప్టైనింగ్ బ్లడ్ ప్రెషర్. సో పేషెంట్ యొక్క డయాగ్నోసిస్ ఏంటి, మనం ఎందుకు బీపీ చెక్ చేస్తున్నాం, అలాగే ఫ్రీక్వెన్సీ అంటే ఫస్ట్ అవర్లీ చెక్ చేయాలా, సెకండ్ అవర్లీ చెక్ చేయాలా, ఫోర్త్ అవర్లీ చెక్ చేయాలా అనేది ఫ్రీక్వెన్సీ గురించి కూడా మనం తెలుసుకుని ఉండాలి. ప్రీవియస్ మెజరింగ్ అండ్ రేంజ్ ఆఫ్ బ్లడ్ ప్రెషర్. సో ఒక పేషెంట్కి ఆల్రెడీ సెకండ్ అవర్లీ ఆ పేషెంట్కి బీపీ మానిటరింగ్ ఆర్డర్ చేశారంటే కనుక ప్రీవియస్గా ఎంత ఉందో కూడా మనం తెలుసుకోవాలి. అలాగే ద ఫిజికల్ అండ్ మెంటల్ స్టేట్ ఆఫ్ ద పేషెంట్. సో మనం చెప్పుకున్నాం ఎమోషనల్, ఫిజికల్ అంటే నథింగ్ బట్ ఏదైనా ఎక్సర్సైజ్ చేసిన తర్వాత బీపీ అనేది ఆల్టర్ అవుతుంది. అలాగే మెంటల్ స్టేట్, ఒకవేళ ఫియర్లో ఉన్న, యాంగ్జైటీలో ఉన్న, స్ట్రెస్లో ఉన్న కూడా బీపీ అనేది ఆల్టర్ అవుతుంది. కాబట్టి ఫిజికల్ అండ్ మెంటల్ స్టేట్ ఆఫ్ ద పేషెంట్ గురించి కూడా మనం తెలుసుకోవాలి. ఫిఫ్త్ వన్ వచ్చేసి అసెస్ ద ఆర్మ్ ఆన్ విచ్ ద బ్లడ్ ప్రెషర్ కెన్ బి టేకెన్. డు నాట్ టేక్ బ్లడ్ ప్రెషర్ రీడింగ్ ఆన్ ఏ పేషెంట్ ఆర్మ్ ఇఫ్. మనం బ్లడ్ ప్రెషర్ చెక్ చేయడానికి ఆ ఆర్మ్కి కఫ్ కడతాం కదా, ఒకవేళ కనుక ద బిలో పాయింట్స్ ఏవైనా పేషెంట్కి ఆ ఆర్మ్కి కనుక ఉంటే సో మనం ఆ ఆర్మ్ని సెలెక్ట్ చేసుకోకూడదు బ్లడ్ ప్రెషర్ మానిటర్ చేయడానికి. ద ఆర్మ్ హ్యాస్ అన్ ఐవీ ఇన్ఫ్యూషన్ ఆన్ ఇట్. ఒకవేళ మనం చెక్ చేయబోయే ఆర్మ్కి బ్లడ్ ఐవీ ఇన్ఫ్యూషన్ ఉంటే కనుక, ఇంట్రావెనస్ ఫ్లూయిడ్స్ కనుక ఏమైనా ఎక్కుతుంటే దానికి మనం బీపీ చెక్ చేయకూడదు. ద ఆర్మ్ ఈస్ ఇంజ్యూర్డ్ ఆర్ డిసీజ్డ్. ఒకవేళ మనం చెక్ చేయబోయే ఆర్మ్కి డిసీజ్డ్, నథింగ్ బట్ ఏదైనా హెమిప్లీజియా, పెరాలిసిస్, సో ఈ కండిషన్స్ లేదా ఇంజ్యూర్డ్ అయి ఉన్న ఆ హ్యాండ్ లేదా ఆర్మ్ని
మనం కఫ్ పెట్టి మనం బ్లడ్ ప్రెషర్ చెక్ చేయకూడదు. The arm has a shunt or fistula for renal dialysis. సో షంట్ కానీ ఉంటే కూడా మనం ఆ ఆర్మ్ని మనం సెలెక్ట్ చేసుకోకూడదు. రాడికల్ మాస్టెక్టమీ అంటే ఒకవేళ ఫీమేల్ పేషెంట్కి మాస్టెక్టమీ, రిమూవల్ ఆఫ్ నథింగ్ బట్ బ్రెస్ట్ పార్షియల్ ఆర్ కంప్లీట్ మాస్టెక్టమీ జరిగిన ఆ హ్యాండ్ వైపు ఉన్న లెఫ్ట్ బ్రెస్ట్ జరిగితే లెఫ్ట్ హ్యాండ్ని మనం సెలెక్ట్ చేసుకోకూడదు. సో అలా అనమాట, వైస్ వర్సా. కాబట్టి రాడికల్ మాస్టెక్టమీ జరిగినా కూడా మనం ఆ ఆర్మ్ని సెలెక్ట్ చేసుకోకూడదు. దీస్ ఆర్ ద ప్రిలిమినరీ అసెస్మెంట్స్. నెక్స్ట్ వన్ ఈజ్ ప్రిపరేషన్ ఆఫ్ ద పేషెంట్. ఫస్ట్ వన్, ఎక్స్ప్లెయిన్ ద ప్రొసీజర్ టు ద పేషెంట్. మనం పేషెంట్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి. నేను బీపీని మానిటర్ చేయాలనుకుంటున్నాను అని చెప్పేసి మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి. అలాగే ప్లేస్ ద పేషెంట్ ఇన్ ఏ కంఫర్టబుల్ పొజిషన్. పేషెంట్ని కంఫర్టబుల్ పొజిషన్లో ఉంచాలి. ఇక్కడ మనం 2 పొజిషన్స్ని అబ్జర్వ్ చేయగలుగుతాం. ఐదర్ లయింగ్ డౌన్ విత్ ఆర్మ్ రెస్టింగ్ ఆన్ ద బెడ్. సో ఒకవేళ కనుక పేషెంట్ పడుకుని ఉంటే ఆర్మ్ రెస్టింగ్లో ఉందా లేదా మనం చూసుకోవాలి. సెకండ్ వన్ ఈజ్ సిట్టింగ్ పొజిషన్లో విత్ ఆర్మ్ సపోర్టెడ్ ఆన్ ద టేబుల్ ఎట్ ద హార్ట్ లెవెల్ టు ఎన్ష్యూర్ అక్యురేట్ రీడింగ్. సో హార్ట్ లెవెల్లో టేబుల్స్ ఎప్పుడు కూడా హార్ట్ లెవెల్లో ఉండేలా చూసుకోవాలి. అలాగే టేబుల్ మీద హ్యాండ్ రెస్ట్ అవుతూ ఉండాలి సిట్టింగ్ పొజిషన్లో. థర్డ్ వన్ ఈస్ పేషెంట్ షుడ్ బి రెస్టింగ్ అట్లీస్ట్ 5 to 10 minutes ప్రయర్ టు టేకింగ్ బ్లడ్ ప్రెషర్. సో బ్లడ్ ప్రెషర్ మానిటర్ చేసే ముందు పేషెంట్ ఎప్పుడు కూడా 5 to 10 minutes రెస్టింగ్ పీరియడ్లో ఉండాలన్నమాట. దిస్ ఈస్ ద ప్రిపరేషన్. నెక్స్ట్ వన్ ఈస్ ప్రొసీజర్ ఆఫ్ చెకింగ్ లేదా మానిటరింగ్ బ్లడ్ ప్రెషర్. ఫస్ట్ వన్ ఈస్ వాష్ హ్యాండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం హ్యాండ్స్ని వాష్ చేసుకోవాలి ప్రయర్ టు ద ప్రొసీజర్. సెకండ్ స్టెప్ ఈస్ టేక్ ద ఎక్విప్మెంట్ టు ద బెడ్ సైడ్. ఎక్విప్మెంట్ అంటే నథింగ్ బట్ స్టెథోస్కోప్, స్పిగ్నోమానోమీటర్ని కూడా మనం రెడీగా పెట్టుకోవాలి బెడ్ సైడ్. అప్లై డిఫ్లేటెడ్ కఫ్ ఈవెన్లీ విత్ ద రబ్బర్ బ్లేడర్ ఓవర్ ద బ్రేకియల్ ఆర్టరీ, ద లోవర్ ఎడ్జ్ బీయింగ్ 2 inches అబోవ్ ద యాంటీక్యూబిటల్ ఫోసా. సో మనం ఆర్మ్కి డిఫ్లేటెడ్ కఫ్ని అప్లై చేసినప్పుడు అది బ్రేకియల్ ఆర్టరీ నుంచి 2 inches అబోవ్, నథింగ్ బట్ 2 fingers అబోవ్లో ఉండేలా చూసుకోవాలి. తర్వాత పాల్పేట్ ద బ్రేకియల్ ఆర్టరీ విత్ ద ఫింగర్ టిప్స్తో బ్రేకియల్ ఆర్టరీని పాల్పేట్ చేయాలి. అప్పుడు మనం బ్రేకియల్ పల్స్ని ఫీల్ అవ్వచ్చు. మనం ఎక్కడైతే బ్రేకియల్ పల్స్ని ఫీల్ అవుతున్నామో అక్కడ బెల్ ఆఫ్ ద స్టెథోస్కోప్ని పెట్టి మనం సౌండ్ని అబ్జర్వ్ చేస్తూ ఉండాలన్నమాట, హియర్ చేస్తూ ఉండాలి. క్లోజ్ ద వాల్వ్ ఆన్ ద పంప్ బై టర్నింగ్ ద నాబ్ క్లాక్ వైజ్. సో నెక్స్ట్ వన్, ఎయిర్ వాల్వ్ నాబ్ని మనం క్లాక్ వైజ్ డైరెక్షన్లో క్లోజ్ చేయాలి. టైట్ అయిన తర్వాత పంప్ అప్ ద ఎయిర్ ఇన్ ద కఫ్. సో కఫ్లోకి మనం ఎయిర్ని ఇన్ఫ్లేట్ చేస్తూ ఉండాలి అంటిల్ ద స్పిగ్మోమానోమీటర్ రిజిస్టర్స్ అబౌట్ 20 mm అబోవ్ ద పాయింట్ ఎట్ విచ్ రేడియల్ పల్సేషన్ డిసపియర్స్. సో ఎప్పుడైతే రేడియల్ పల్స్ డిసపియర్ అవుతుందో అంతకంటే 20 mm ఎక్కువగా మనం ఎయిర్ని ఇన్ఫ్లేట్ చేసి ఉంచాలన్నమాట. దెన్ అక్కడ నుండి ఓపెన్ ద వాల్ స్లోలీ బై టర్నింగ్ ద నాబ్ యాంటీ క్లాక్ వైజ్, పర్మిట్ ద ఎయిర్ టు ఎస్కేప్ వెరీ స్లోలీ. సో దెన్ అగైన్ మనం ఎప్పుడైతే వాల్ని క్లోజ్ చేసామో అండ్ అలాగే ఎయిర్ని ఇన్ఫ్లేట్ చేసామో ఇప్పుడు మనం ఎయిర్ని స్లోగా రిలీజ్ చేస్తూ ఉండాలి బై టర్నింగ్ ద నాబ్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ అనమాట. నోట్ ద నెంబర్ ఆన్ ద మానోమీటర్ విత్ ద సౌండ్ ఫస్ట్ బిగిన్స్. సో ఎక్కడైతే పల్స్ సౌండ్ హియర్ అవ్వడం స్టార్ట్ అవుతుందో ఆ సౌండ్ని, ఆ రీడింగ్ని మనం సిస్టోలిక్ ప్రెషర్ కింద నోట్ చేసుకోవాలి. కంటిన్యూ టు రిలీజ్ ప్రెషర్ స్లోలీ. ఇంకా స్లోగా రిలీజ్ చేస్తూ మానోమీటర్ని అలాగే స్టెథోస్కోప్ సౌండ్ని కూడా మనం అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. ద సౌండ్ బికమ్స్ లౌడర్ అండ్ క్లియర్. సో లౌడర్ అండ్ క్లియర్గా మనకు వినిపిస్తుంది. నోట్ ద పాయింట్ ఆన్ ద మానోమీటర్ వే ద సౌండ్ సీసెస్. ఎక్కడైతే సౌండ్ వినిపించడం ఆగిపోతుందో దాన్ని డయాస్టోలిక్ ప్రెషర్ కింద నోట్ చేసుకోవాలన్నమాట. సో నథింగ్ బట్ డయాస్టోలిక్ అండ్ సిస్టోలిక్ ఏంటంటే ఎప్పుడైతే సౌండ్ బిగిన్ అవ్వడం స్టార్ట్ అవుతుందో లేదంటే పల్స్ అనేది ఎప్పుడైతే ఎపేర్ అవ్వడం స్టార్ట్ అవుతుందో దాన్ని మనం సిస్టోలిక్ కింద, ఎక్కడైతే సౌండ్ డిసపియర్ లేదా పల్స్ అనేది సీజ్ అవుతుందో అక్కడే మనం డయాస్టోలిక్ ప్రెషర్ కింద నోట్ చేసుకుంటాం అనమాట. అలౌ ద ఎయిర్ టు ఎస్కేప్ అండ్ మెర్క్యూరీ టు ఫాల్ 0, వెయిట్ ఫర్ 1 minute విత్ ద కఫ్ డిఫ్లేటెడ్. సో దెన్ అగైన్ మొత్తం కఫ్ని డిఫ్లేట్ చేసేయాలి. రిపీట్ ద ప్రొసీజర్ ఇఫ్ దెర్ ఈస్ ఎనీ డౌట్స్ అబౌట్ ద రీడింగ్. సో రీడింగ్లో ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా మనం ఈ ప్రొసీజర్ని, బ్లడ్ ప్రెషర్ని అగైన్ మరలా మనం చెక్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఆఫ్టర్ కేర్ ఆఫ్ ద పేషెంట్.
రిమూవ్ ద కఫ్ బై రోలింగ్ ఇట్ అండ్ రీప్లేస్ ఇట్ ఇన్ ద బాక్స్. సో తర్వాత మనం కఫ్ని రిమూవ్ చేయాలి. అసిస్ట్ ద పేషెంట్ టు కవర్ ద ఆర్మ్ విచ్ వాజ్ ఎక్స్పోజ్డ్. సో మనం కఫ్ని అప్లై చేసేటప్పుడు స్లీవ్ని రోల్ అప్ చేస్తాం కాబట్టి దెన్ అగైన్ ఆర్మ్ని కవర్ చేయడానికి పేషెంట్కి అసిస్ట్ చేయాలి. టేక్ ద అపరేటస్ టు ద డ్యూటీ రూమ్ అండ్ కీప్ ఇట్ సేఫ్లీ ఇన్ ద కబోర్డ్. సో ఎక్కడి నుంచి అయితే మనం ఎక్విప్మెంట్ తీసుకొచ్చామో దాన్ని మళ్ళీ మనం రీప్లేస్ చేసేయాలన్నమాట. వాష్ హ్యాండ్స్, రికార్డ్ ద రీడింగ్స్ ఇమీడియట్లీ. సో హ్యాండ్స్ వాష్ చేసుకొని రీడింగ్స్ని కూడా కేస్ షీట్ లేదా వైటల్స్ చార్ట్లో రికార్డ్ చేయాలన్నమాట. దట్స్ ఇట్ అబౌట్ ద వీడియో. బీపీ మానిటరింగ్ లేదా అసెస్మెంట్ ఆఫ్ బ్లడ్ ప్రెషర్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ఆల్సో డూ సబ్స్క్రైబ్ టు ద నర్సింగ్ జోన్రా. థ్యాంక్ యూ.